The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Every one of us. మనలో ప్రతి ఒక్కరము కూడా No doubt, many of us are born again. నిస్సందేహంగా మనలో ప్రతి ఒక్కరము కూడా తిరిగి జన్మించిన వారము. But there are different cadres in our spiritual growth. అయితే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల చూసినప్పుడు రకరకాల స్థాయిలను మనం చూస్తూ ఉన్నాం. As we have seen during the table time, బల సమయంలో మనం గమనించాము, some people accepted Lord Jesus Christ as their savior. కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభువును వారి రక్షకుడిగా అంగీకరించారు. And they are stagnated at that level. They have not gone further. అయితే వాళ్ళు ఆ రక్షకుడు అనేటువంటి అనుభవంలోనే ఆగిపోయారు, అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయారు. Till today God has not become their Lord of their life. వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఇంకా ప్రభువుగా అవ్వలేదు. Undoubtedly there was a day they confessed their sins very truthfully. They are born again. They became the children of God. But today, whatever decision they take in their life, we cannot see God's will. Their own will is ruling. చూడండి, నిస్సందేహంగా ఒక దినమున వారు యేసుక్రీస్తు ప్రభువును వారి స్వంత రక్షకునిగా అంగీకరించారు. వారు తమ జీవితంలో యేసు ప్రభువును రక్షకుడిగా ఉంచారు. కానీ వారి యొక్క జీవితంలో అంతకంటే ఎదుగుదల అంటే వారి జీవితంలో దేవుని యొక్క చిత్తము చేయుట అనేటువంటిది చూడము, కానీ కేవలము వారి యొక్క స్వీయ చిత్తమును వాళ్ళు జరిగించుకుంటూ ఉంటారు. But the desire of the Lord is not that. అయితే ప్రభు యొక్క కోరిక అది కాదు. You and I must grow spiritually. నీవు నేను కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. And one day when he appears, by that time we must be completely transformed into his image. ఒక దినమున ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా ఆయన యొక్క రూపమును కలిగిన వారముగా ఉండాలి. There are so many cadres in our spiritual growth. మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో ఎన్నో స్థాయిలు ఉన్నాయి. Some are only Christians. కొంతమంది కేవలము క్రైస్తవులు. At that level only, at the born again experience they are there. కేవలము తిరిగి జన్మించినటువంటి మారు మనసు పొందిన అనుభవంలోనే ఉండిపోతారు. Some are a little bit grown up, they have come to the level of disciples. మరి కొంతమంది మరికొంత ఎదుగుదల కలిగి వాళ్ళు శిష్యులుగా ఉంటారు. And some more people, of course very rare nowadays, they are further grown up, they have come to the level of apostles. మరి కొంతమంది చాలా తక్కువ సంఖ్యలో ఈ గుంపు వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఎదుగుదల అపోస్తలులుగా వాళ్ళు ఆ పరిణితి చెంది ఉంటారు. Like a school, all of us are students. చూడండి, ఒక పాఠశాలలో మనం అందరం కూడా విద్యార్థులమే. Every student, whether he is in the first standard or second standard or 10th standard, every student is equally important, equally precious and equally necessary. చూడండి, స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా, అంటే మొదటి తరగతిలో ఉన్నా, రెండో తరగతిలో ఉన్నా, 10వ తరగతిలో ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రాముఖ్యమైన వాడు, అవసరమైన వాడు, ప్రశస్తమైన వాడు. Though all are students, but remember their classes, their standards are different. చూడండి, వాళ్ళందరూ కూడా విద్యార్థులను పిలువబడుతున్నప్పటికీ వారి యొక్క స్థాయిలు, వాళ్ళ యొక్క తరగతులు వేరుగా ఉంటున్నాయి. Some people are in the first standard. కొంతమంది విద్యార్థులు ఏమో మొదటి తరగతిలో ఉన్నారు. Some have gone to the 10th standard. మరి కొంతమంది 10వ తరగతిలో ఉన్నారు. Two people joined in the school 10 years back. 10 సంవత్సరముల క్రితము ఇద్దరు విద్యార్థులు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు. And one student have come to the 10th class and one student have repeated first standard 10 times. ఒక విద్యార్థి ఏమో 10వ తరగతికి చేరుకున్నాడు. ఇంకొక విద్యార్థి ఏమో ఒకటో తరగతిని 10 సార్లు చదువుతున్నాడు. So both are students. అంటే ఇద్దరు విద్యార్థులే. Both are paying the fees to the institution. ఆ యొక్క స్కూల్కు ఇద్దరు కూడా ఫీజులు కడుతున్న వాళ్ళే. Sad to say, in the house of God also it is like that. అయితే విషాదకరమైన సంగతి, దేవుని యొక్క మందిరంలో కూడా ఇలాంటి సంగతులే జరుగుతున్నాయి. Some of us are coming for the last 10, 20, 30 years. మనలో కొద్దిమంది గత 20-30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. But sad thing is, in the same class every year. అయితే విషాదకరమైన సంగతి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అదే తరగతిలో ఉంటూ ఉన్నాం. There is no spiritual growth. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేదు. We are just satisfied by doing all these superficial things. I am going to the house of God on Sunday, I am attending there, I am doing this and that. Oh, we are so satisfied. నేను దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తూ ఉన్నాను, నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అటువంటి తాత్కాలికమైన పైన తృప్తిని మనం పొందుతూ ఉంటున్నాం. So what are the symptoms of a growing believer? అయితే ఎదిగేటువంటి విశ్వాసుల్లో ఉండేటువంటి ఆ సూచనలు ఏంటి, గుర్తులు What ఏంటి? are the qualities of
a disciple, that is from the normal Christian stage to a disciple stage. ఒక సామాన్యమైనటువంటి ఈ యొక్క రక్షణ పొందినటువంటి అనుభవం నుంచి తర్వాత శిష్యత్వము లేకపోతే శిష్యుడిగా ఉండేటువంటి అనుభవం వరకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? At what stage are we? మనము ఏ స్థాయిలో ఉన్నాం? At what stage am I? నేను ఏ తరగతిలో ఉన్నాను? Let us examine our lives from the words of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను అనుసరించి మనల్ని మనం పరీక్షించుకుందాం. If you are not a growing believer, after examination, ask the Lord, Lord, I too want to grow. ఒకవేళ పరీక్ష అయిన తర్వాత నేను ఎదిగేటువంటి విశ్వాసిగా లేను అని నీకు అనిపిస్తే అప్పుడు ప్రభుతో చెప్పు, ప్రభువా నేను కూడా ఎదగాలనుకుంటున్నాను. Okay, Lord, this year I failed. ప్రభువా ఈ సంవత్సరం నేను ఓడిపోయాను. But I don't want to be a failure forever. అయితే నిత్యత్వం కొరకు లేకపోతే జీవితాంతం వరకు కూడా నేను పతనం అయిపోయేవాడిగా I ఉండకూడదు. want to grow. నేను I want to ఎదగాలనుకుంటున్నాను. come to a higher level. నేను ఉన్నతమైన స్థాయికి చేరాలనుకుంటున్నాను. So for that the Lord Jesus Christ told all these things. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలన్నీ పలికాడు. We all know by the time we come to Luke's Gospel chapter 14, Luke- Lord Jesus Christ was very popular in those days. లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆ దినములలో ఆయన అప్పటికే చాలా ప్రఖ్యాతిగాంచాడు. His name became very popular. ఆయన పేరు అందరూ గుర్తించబడుతూ ఉన్నది, ప్రసిద్ధిగాంచింది. People were recognizing him as a good teacher, ఎంతో మంచి బోధకుడని ప్రజలు గుర్తించారు, as a good speaker. మంచి బోధకుడని. People recognized him as a miracle worker, తర్వాత అద్భుతాలు చేసేటువంటి వాడని ప్రజలు and గుర్తించారు. he is the healer. ఆయన బాగు Oh, చేసేవాడని. when people saw the things like feeding 5,000 like that, oh, they wondered a lot. చూడండి 5,000 మందిని ప్రభు పోషించినప్పుడు వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు. And he is the one who is having power over demons. He is driving out demons. దయ్యముల పైన ఆయన అధికారం కలిగి ఉండి వాటిని వెళ్ళగొడుతున్నాడు. He is the controller of the weather. తర్వాత ఆయన సముద్రమును అణిచివేస్తున్నాడు. So he became very popular. కాబట్టి ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచాడు. Though they do not know much about his divinity, ఆయన యొక్క దైవత్వమును గురించి వాళ్ళు ఎక్కువగా తెలుసుకోలేకపోయినప్పటికీ, but large crowds were following him wherever he goes. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్ప జన సమూహము ఆయన వెంట వెళుతూ వచ్చింది. That's what we read in verse 25 of Luke 14 chapter. అదే లూకా సువార్త 14:25 వచనంలో మనం చూడగలుగుతాం. Luke 14:25. లూకా సువార్త 14:25. And there went great multitudes with him. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, What does it mean? దాని అర్థం ఏంటి? Wherever he was going, great multitudes were following ఆయన him. ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా బహు గొప్ప జన సమూహములు ఆయన వెంట వెళుతూ ఉన్నాయి. Hundreds of people. వందల కొలది ప్రజలు. Their needs may be manifold, but he was very popular, and they are very sure that he is going to meet all their needs. చూడండి వారి యొక్క అక్కరలు అవసరతలు నానా విధములుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తీర్చబడతాయి అనేటువంటి ఉద్దేశము వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. So here great multitudes started following him. బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. Lord Jesus Christ can increase the size of the crowd much more by doing more miracles. చూడండి మరింత అద్భుతములు చేయటం ద్వారా అక్కడ తన వెంట వచ్చేటువంటి జన సమూహములను యేసు ప్రభు రెట్టింపు చేసుకొని ఉండవచ్చు. By healing other people he can increase the crowd. ఆ ప్రజలను రోగముల నుంచి బాగు చేయటం ద్వారా ఆ సంఖ్యను రెట్టింపు చేయవచ్చు. Even by preaching the prosperity gospel, okay, multitudes would have become much more. చూడండి ఆశీర్వాదము పొందుతారనేటువంటి సువార్తను బోధించడం ద్వారా అక్కడ జన సమూహములను ఆయన రెట్టింపు చేసుకోవచ్చు. But he didn't do so. అయితే ఆ విధంగా ఆయన చేయలేదు. Today's preachers will do like that. నేటి దినాల్లో ఉన్నటువంటి బోధకులు ఆ విధంగా By చేస్తారు. hook or crook they want to increase their crowds. వారి యొక్క జన సమూహములను వాళ్ళు రెట్టింపు చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. But Lord Jesus Christ said very hard words to those multitudes. అయితే ఆ జన సమూహములను ఉద్దేశించి యేసు ప్రభు ఎంతో కఠినమైన మాటలు పలికాడు. And he told them the principles of following Jesus. యేసు ప్రభువును వెంబడించడానికి ఆయన నియమములను వారికి How to బోధించాడు. become a disciple. శిష్యుడిగా ఏ విధంగా కాగలుగుతారని. He never wanted to see them in the state of a babe. చూడండి ఒక పసిపిల్లల అదే దశలో వారు ఉండుట ప్రభుకి ఇష్టం లేదు. Some of us are like that. మనలో కొంతమంది ఆ What విధంగానే Paul ఉన్నారు. is writing to Hebrews in Hebrews 5:12. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తా అంటాడు. Hebrews 5:12. హెబ్రీ 5:12. By this time you must have become the teachers, but when we see you are still babes. చూడండి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరు మీరు పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారంటాడు. So even the basic principles of the oracles of the word of God, they are
it became necessary to teach them the basic oracles. చూడండి, వారు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉండాల్సింది. అయితే దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు బోధించాల్సినటువంటి శిశువులుగా వాళ్ళు ఉన్నారు. So the Lord Jesus Christ never wanted them to be babes. కాబట్టి వాళ్ళని శిశువులుగా చూచుట ప్రభుకి ఇష్టం లేదు. No earthly parent also never wants to see their child as a babe after 10 years also. చూడండి, భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కూడా ఎవరు తమ బిడ్డలను ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా శిశువులుగానే ఉండటానికి ఇష్టపడరు. Yeah, they desire their growth. వారి యొక్క ఎదుగుదలను వాళ్ళు ఆశిస్తారు. For that they provide all the needful. దాని కొరకై కావలసినటువంటి సంగతులన్నీ కూడా ఏర్పాట్లు We చేస్తారు. all know Lord Jesus Christ is more loving than any earthly parent. ఈ భూ సంబంధమైనటువంటి ఏ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రభు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. He is providing the needed resources day in and day out. ఆయన రాత్రింబగళ్ళు మనకు కావలసినటువంటి అవసరతలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నవాడు. He has given salvation. ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు. The grace is free. ఆ కృప ఉచితంగా Holy Spirit is ఇవ్వబడింది. free. తర్వాత పరిశుద్ధాత్ముడు Word ఉచితంగా, of God is free. దేవుని యొక్క వాక్యం ఉచితం, His leading is free. ఆయన యొక్క నడిపింపు ఉచితం. Everything is providing. What are all the needed resources? కావలసినటువంటి సదుపాయములన్నీ కూడా ఉచితంగా ఆయన అందుబాటులోకి తెస్తున్నాడు. So he is expecting us to grow spiritually. అయితే ఆత్మీయంగా మనం ఎదగాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. So now we are going to see what are the expectations of Lord Jesus Christ, who claims to be a disciple. ఒక శిష్యుడుగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తి నుండి యేసు ప్రభు ఏమి కోరుతున్నాడో మనం చూడబోతున్నాం. Let us examine our lives this afternoon. ఈ యొక్క మధ్యాహ్నమున మన జీవితములను పరీక్షించుకుందాం. What are the qualifications of the disciples? That is from Luke's Gospel 14th chapter. లూకాసు వార్త 14వ అధ్యాయంలో నుండి శిష్యుడికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? Are you having those qualifications? అలాంటి అర్హతలు మనం కలిగి ఉన్నామా? If not, let us ask the Lord. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే ప్రభువుని అడుగుదాం. Lord, I am lacking these things in my life. ప్రభువా, నా జీవితంలో వీటన్నిటి విషయంలో కొరబడి ఉన్నాను. Help me so that I may inculcate these qualities in my life. నా జీవితంలో ఈ లక్షణములు అర్హతలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. Quickly we are going to see, I do not know how many we can see. Yeah, the qualifications of the disciple. ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణములు లేదా అర్హతలు ఎన్ని చూస్తామో తెలియదు కానీ మనము ధ్యానిస్తాం. Verse 26. 26వ వచనం. If any man come to me and hate not his father, mother, wife, children, brother and sisters, he cannot be my disciple. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Two important things are there in this verse. చూడండి, ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. Two qualities we can see. రెండు అర్హతలు మనం చూడగలుగుతాం. A true disciple elevates his faith over his family. చూడండి, ఒక నిజమైనటువంటి శిష్యుడు తనకున్నటువంటి విశ్వాసమును తన కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరికంటే కూడా హెచ్చిస్తాడు. It is written, if anyone hate not, and so on and so forth. చూడండి, ఎవడైనాను పలాని వాళ్ళను ద్వేషింపకుంటే, ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును. This condition is not only to the full-time servants, it is not only to the elders or responsible people. This condition is for every believer. చూడండి, ఈ యొక్క షరత్ అనేటువంటిది కేవలము సంపూర్ణ సేవలో ఉన్నటువంటి వారికి ఒక్కటే కాదు కానీ ఈ యొక్క సంఘ పెద్దలకు, నాయకులకు, విశ్వాసులకు, మనలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. Every one of us, the very strong word is used, hate. చూడండి, మనలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాడబడినటువంటి మాట ఎంతో కఠినమైన మాట, ద్వేషింపాలి, It is not literal hatred. అంటే నిజముగా అది ద్వేషించడం అని కాదు. Bible will never contradict itself with the other verses. చూడండి, ఇతర వచనములతో బైబిల్ ఒకదానికొకటి విరుద్ధంగా మాట్లాడదు. One of the commandments the Lord has given in Exodus 20 chapter 20 verse 12. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనములో ఒక వచనం ఈ విధంగా ఉంది, honor your mother and father. నీ యొక్క తండ్రిని, తల్లిని సన్మానింపుము అంటే. So what is the meaning of hating? కాబట్టి ద్వేషించడం అంటే అర్థం ఏంటి? That is, you must elevate your relation with Lord Jesus Christ totally above all the worldly or human relationships. అంటే నీకు యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వెంతగా హెచ్చించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధాలు అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభుతో నీ సంబంధాన్ని హెచ్చించుకోవాలి. నీ తండ్రిని ప్రేమించాలి, take care of your parents, నీ తల్లిదండ్రుల గురించి జాగ్రత్త వహించాలి, take care of your family members, నీ యొక్క కుటుంబీకులందరి విషయంలో జాగ్రత్త వహించాలి. Even the Lord says you have to love your neighbor also. నీ పొరుగువాడిని కూడా ప్రభు ప్రేమించమన్నాడు. But what is the meaning of being a disciple? అయితే శిష్యుడిగా
హెచ్చుగా ఉండాలంటే అర్థం ఏంటి? What is the meaning of hating parents or family members? అన్నదమ్ములను కుటుంబీకులను ద్వేషించాలంటే అర్థం ఏంటి? You must elevate your relationship with Lord Jesus Christ more than totally above all the worldly or family or human relations. చూడండి, మానవ సంబంధమైనటువంటి సంబంధాలు, తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత తల్లిదండ్రుల ఈ సంబంధములు అన్నిటికంటే కూడా హెచ్చుగా యేసుక్రీస్తు ప్రభుతో నీ సంబంధం ఉండాలి. Many times we call ourselves as the children of God, but we will not give first place to Lord Jesus Christ. అనేక సార్లు మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉంటాము కానీ యేసుక్రీస్తు ప్రభుకు మొదటి స్థానమును మనము That's why ఇవ్వము. we are at the level of Christians, not to the level of disciples. అందుకే మనము క్రైస్తవులుగానే పిలువబడుతున్నాము కానీ శిష్యులు అని We పిలువబడలేదు. are calling him as Savior, but not acknowledging him as Lord. కేవలం ఆయనను రక్షకుడుగానే పిలుస్తున్నాము కానీ ఆయనను ప్రభు అని మనం ఒప్పుకోవడం లేదు. If you call him as Lord, immediately you are a servant to that Lord, and whatever he says, that will become supreme in your life. చూడండి, నువ్వు ప్రభు ఆయనను పిలిచినప్పుడు వెంటనే ఆయన క్రిందికి నువ్వు వెళుతున్నావు, ఆయన చెప్పినది చేస్తావు, అప్పుడు ఆయన నీకు ప్రప్రథమమైన వాడుగా అవుతాడు. Even one of the principles of the Nazarite, what are written in Numbers chapter 6, చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడిన వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు చూస్తే 4 principles are mentioned there. అక్కడ 4 నియమాలు ఉన్నాయి. And in the first 9 verses of Numbers chapter 6. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో చూసినప్పుడు, And the first one is in verse 3. మొదటి నియమము 3వ వచనంలో ఉంది, He should not drink wine. ద్రాక్షారసము త్రాగవలదు. Secondly, రెండవది, in verse 5, he has to grow his hair. 5వదిగా తన తల వెంట్రుకలు పెంచుకోవాలి. And the third one here, 3వది, he should not touch the dead body of even his father or mother, it is written. తండ్రి గాని తల్లి గాని వారు చనిపోయినప్పుడు వారి శవములను ముట్టవలదు. See, whatever is literal in the Old Testament is spiritual in the New Testament. చూడండి, ఈ పాత నిబంధనలో ఏదైతే అక్షరార్థంగా రాయబడిందో అదంతా కూడా ఆత్మీయంగా క్రొత్త నిబంధనలో మనం అన్వయించాలి. In the Old Testament, a Nazarite, a separated person, should not touch any dead body, though it is the dead body of his most dearest people, father or mother. చూడండి, పాత నిబంధనలో అక్షరార్థంగా రాయబడినటువంటి మాట, తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ప్రియులైనప్పటికీ కూడా ఆ ప్రియుల శవములను వారు ముట్టకూడదు. If they are dead, వాళ్ళు చనిపోయినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? Very shortly they will be emitting foul smell. ఎంతో దుర్వాసన చాలా కొద్ది సమయంలోనే చనిపోయిన వెంటనే వస్తూ ఉంటుంది. Because they are dead people. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కనుక. So in the New Testament, when we apply it, దీనిని నూతన నిబంధనలు క్రొత్త నిబంధనలు చూసినప్పుడు, when we translate it into the spiritual sense, ఆత్మీయమైనటువంటి దృష్టితో చూసినప్పుడు, some of the times, maybe out of love only, our parents also, because sometimes what happens, they are not born again, they will be giving some dead suggestions to us. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు తిరిగి జన్మించకపోతే వాళ్ళు మృతమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. And you should not touch them. అప్పుడు అలాంటి సలహాలను మనం తాకకూడదు. Because you are separated unto the Lord. ఎందుకంటే ప్రభు కొరకై మనం ప్రత్యేకించబడిన వారు. Especially at the time of marriages. ప్రత్యేకంగా వివాహ సమయాల్లో. Especially at the time of getting job, you will be waiting with faith in the presence of the Lord. But by seeing other people, they will encourage you to opt some worldly ways to get a job. చూడండి, ఉద్యోగాల కొరకై కనిపెట్టేటువంటి సమయంలో నువ్వు ప్రభు దగ్గర పాదముల చెంత కూర్చొని ఎంతో విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటావు. అయితే లోకపరమైనటువంటి పద్ధతులను ఉపయోగించి కూడా ఉద్యోగం పొందవచ్చినటువంటి సలహాలు సూచనలు వస్తూ ఉంటాయి. When you are rejecting their suggestions, they will be very angry with you. వారి యొక్క ఆలోచనలు సలహాలు మనం తృణీకరించినప్పుడు వాళ్ళు మన మీద కోపగిస్తారు కూడా. But if you want to be a disciple, అయితే శిష్యుడిగా ఉండగోరితే it must be as if you are hating them when compared to your love and loyalty to Lord Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభును ప్రేమించుట, ఆయనకు న్యాయంగా జీవించాల్సి వచ్చినప్పుడు వారిని సైతం మనం ద్వేషించాలి. Very serious sentence I am telling. చూడండి, ఎంతో కఠినమైనటువంటి మాట చెప్తున్నాను. You must be willing to be disowned by your family members for the sake of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు నామము నిమిత్తమై మీ యొక్క స్వంత కుటుంబీకుల నుంచి వాడు మావాడు కాదు అని చెప్పడానికి కూడా మనం తెగించాలి. Yeah. It is happening in many families. అనేకమైన కుటుంబాలు ఈ విధంగా జరుగుతున్నాయి. Because of their faith, they are driven out of their family. వారి యొక్క విశ్వాసమును బట్టి కుటుంబాల నుంచి అటువంటి వాళ్ళని వెలగొడుతున్నారు. They are not given share in the property of the parents. ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తుల వారికి భాగం ఇవ్వడం లేదు. Some of the parents are telling to the children, because of your faith, don't show your face again. కాబట్టి నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీ ముఖము మరొకసారి చూపించవద్దు అంటున్నారు. If
If you want to be a disciple, you will face all these things. కాబట్టి నువ్వు విశ్వాసి అయితే, నువ్వు శిష్యుడు అయితే నువ్వు ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటావు. Lord Jesus Christ must be given the first place in your life. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. Abraham left everything and followed the Lord. అబ్రహాము సమస్తమును విడిచి ప్రభువును వెంబడించాడు. If you read Matthew's gospel later, you can read in 12th chapter. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో తర్వాత వెళ్ళి చదవచ్చు. From 46 to 50. 46 నుండి 50 వరకు. Yeah, you see, you must elevate your faith over your family. నీ యొక్క కుటుంబాన్ని అధిగమించి నీ యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. Sometimes they will treat you almost as enemies. కొన్నిసార్లు నిన్ను శత్రువుగా దాదాపుగా భావిస్తారు. He is not having love towards the family members. She is not having love towards the family members. We gave birth to you. We brought you up. But okay, that is a sign that you are growing to be a disciple. కొన్నిసార్లు నువ్వు మా ఇంట్లోనే జన్మించావు, మేమే నిన్ను కన్నాము, తర్వాత నిన్ను పెంచి పెద్ద చేశాము, అయితే నీవు మాకు శత్రువుగా ఉన్నావు అనేటువంటి మాటలు పలకవచ్చు. అలాంటి సందర్భంలో గుర్తించాల్సింది నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు అని అర్థం. Your faith must be elevated over your family. కాబట్టి నీ కుటుంబాన్ని అధిగమించినదిగా నీ విశ్వాసము వాటికి పైగా ఉండాలి. Today how many times because of some reasons of the family members we are not coming to the house of God, we are not serving the Lord. చూడండి, ఎన్నిసార్లు మన కుటుంబీకులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి ప్రభు ఇంటికి రావడం లేదు, ప్రభువును సేవించకుండానే ఉన్నాం. So many opportunities God will give. ప్రభు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. But because of these reasons we are foregoing those opportunities. అయితే ఇలాంటి కారణాలను బట్టి మంచి కారణాలను మనం పోగొట్టుకుంటున్నాం. So the first thing, first qualification of a disciple. కాబట్టి శిష్యుడికి ఉండవలసినటువంటి మొదటి అర్హత. Yeah, from verse 26 we have seen that we must elevate our faith over our family. 26వ వచనమును ఆధారం చేసుకొని చూసిన సంగతి, మన యొక్క విశ్వాసము కుటుంబీకుల మీద ప్రేమ కంటే అధికమై ఉండాలి. And the second part of that verse says, తర్వాత అదే వచనంలో రెండవ భాగము, in the end it is written, చివరిలో రాయబడింది, yea, and his own life also he cannot be my disciple. తర్వాత తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. Sometimes hating others or giving first place to God, not others, it is sometimes it will be easy only. కొన్నిసార్లు ఇతరుల కంటే ఇతరులను ద్వేషించి ప్రభును ప్రేమించడం అంటే కొంతవరకు సులభమే. Okay, I want to give first place to God only, not to my mother or father. నేను ప్రభుకే ప్రథమ స్థానం ఇవ్వాలి, నా తల్లిదండ్రులకు కాదు అని చెప్పడం సులభమే కావచ్చు. But the Lord is going to the higher step here. అయితే ఇంకొక మెట్టు అడుగు ముందుకు ప్రభు వెళ్తున్నాడు. Hating yourself, this is more difficult. నీ ప్రాణమును సహా ద్వేషించడం. And if not, you cannot be his disciple. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే మనం శిష్యులం కానేరము. What the Lord is telling, ప్రభు ఏమంటున్నాడు, you have to deny your own self, your own will, your own desires. చూడండి, మన స్వంత చిత్తమును, మన స్వంత కోరికలను మనం త్యజించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. There are three enemies in the Christian life. We all know they are known as undying enemies till we die. చూడండి, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ముగ్గురు శత్రువులు ఉంటారని తెలుసు. ఆ శత్రువులు చనిపోనటువంటి శత్రువులు. మనం చచ్చే వరకు వాళ్ళు చావరు. మనం చచ్చే వరకు వాళ్ళు చావరు. We all know, to every Christian, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండే సంగతి, your own flesh, నీ స్వంత శరీరం, not your father, మీ తండ్రి కాదు, your own flesh, స్వంత శరీరం. and that enemy is an undying enemy till you die. It will trouble you on your deathbed also. అలాంటి ఆ శత్రువు మనము చచ్చిపోయేంత వరకు కూడా అది చావదు. Secondly, రెండవది, we all know the world around you. మన చుట్టూ ఉన్నటువంటి లోకము. And thirdly, we all know our arch enemy Satan. తర్వాత మూడవదిగా మన ప్రధాన శత్రువు అయినటువంటి సాతాను. So here the Lord is talking about our own will, our own flesh. కాబట్టి మన స్వంత చిత్తము, మన స్వంత శరీరమును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. You must elevate your sacrifice for the Lord over your self-centeredness. That is, God's will must be prominent, not your own will. కాబట్టి స్వీయమును కేంద్రముగా చేసుకున్నటువంటి దాని నుంచి దేవుని యొక్క చిత్తము పైన కేంద్రీకరించాలన్నటువంటి దాని ఈ యొక్క మాట ఉద్దేశం. Many of us will say, చాలా మంది అంటుంటారు, Lord, I want to follow you, ప్రభువా నేను వెంబడించాలనుకుంటున్నాను, but don't touch this area of my life. అయితే నా జీవితంలో ఈ భాగమును మాత్రం ముట్టవద్దు. The area of my money, నా డబ్బు విషయము, my career, తర్వాత నా యొక్క భవిష్యత్తు విషయం, or about my family, whom to marry, లేకపోతే భవిష్యత్తులో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ my సంగతి, comforts and my business. తర్వాత నా యొక్క సుఖములు సౌఖ్యములు, నా వ్యాపారం. Oh Lord, don't touch this area, my friendship. ప్రభువా నా స్నేహముల జోలికి రావద్దు. So many won't come closer to God because God may demand something. కాబట్టి దేవుడు ఏదో మన నుండి ఆశిస్తాడు లేకపోతే కోరుకుంటాడని చాలా మంది ప్రభువుకు దగ్గరికి రారు. Many are like Lot. చాలా మంది లోతు వలె ఉంటారు. In Genesis 19:18, Lot is telling, చూడండి, ఆదికాండం 19:18లో లోతు అంటాడు, not so Lord.
ప్రభువా అలాగు కాదు, ప్రభువా అలాగు కాదు. వి కాల్ హిమ్ లార్డ్ ఓన్లీ, ప్రభువా అని పిలుస్తాం, కానీ కానీ నువ్వు చెప్పింది చేయను. నువ్వు చెప్పింది చేయను. ప్రభువా ప్రభువా అలాగు కాదు. అలాగు కాదు. God said something. ప్రభు ఏదో చెప్పాడు, You go there. అక్కడికి వెళ్ళన్నా, There you will be saved. అక్కడ నువ్వు కాపాడబడతావు. You have come out of Sodom and Gomorrah. నువ్వు సొదొమ గొమొర్రా నుంచి బయటపడ్డావు. Now you go to that place. ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళు. What Lord is telling? అయితే లోతు అంటాడు, You are my Lord. నీవు నా ప్రభువే. Lord. ప్రభువా Not so. అలాగు కాదు. Many are like that. మనలో చాలా మంది Some అలాగే of the areas of our life we won't allow the Lord to intervene. చూడండి, మన జీవితంలో కొన్ని భాగాల్లోనికి ప్రభు జోక్యము చేసుకోనివ్వం. Why the young ruler has gone back very sad? ఎందుకు ఆ యవనస్తుడైనటువంటి అధికారి విషాదముతో దుఃఖముఖం పెట్టుకొని వెళ్ళిపోయాడు? The Lord touched the most sensitive area of his life. He is loving his wealth so much. చూడండి, తన యొక్క ఆస్తిపాస్తులను ఎంతగానో ప్రేమించాడు గనుక యేసు ప్రభు ఆ సున్నితమైనటువంటి భాగాన్ని తాకాడు. తాను ఎంతో ఇబ్బంది పడ్డాడు. Dear brothers and sisters, ప్రేమైన సోదర సోదరీలారా, if you want to be a disciple, you have to hate yourself also. In other words, God's will must play a prominent role than your own will. చూడండి, నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండగోరినట్లయితే నీ ప్రాణమును అంటే నీ యొక్క స్వంత చిత్తమును కూడా నీవు ద్వేషించి, ఇంకొక మాటలో ప్రభు చిత్తమును చేయటం అనేటువంటిది కేంద్రముగా ఉండాలి. This is the second principle to be a disciple. కాబట్టి శిష్యుడిగా ఉండటానికి కావలసినటువంటి రెండవ నియమం ఇది. So in your life is your own will is playing a vital role, prominent role, or God's will? కాబట్టి నీ జీవితంలో నీ స్వీయ చిత్తము కేంద్రముగా చేసుకుని ఉన్నావా లేదా దేవుని చిత్తమును కేంద్రముగా చేసుకుని ఉన్నావా? Yeah, that is very important. అది చాలా ప్రాముఖ్యం. Third thing what the Lord is telling in this portion, చూడండి, ఈ భాగంలో ప్రభు చెప్పేటువంటి మూడవ సంగతి, to be a disciple. శిష్యుడిగా ఉండటానికి. Suppose if you want to do your own will as a Christian, okay, you will be at the level of Christian only. You will not come to the level of disciple. చూడండి, ఒకవేళ క్రైస్తవుడిగా ఉంటూ నీ స్వంత చిత్తమును జరిగించుకోవాలనుకుంటే నీవు రక్షించబడినటువంటి ఆ స్థాయిలోనే ఉంటావు, కానీ నీవు శిష్యుడు అనేటువంటి ఆ స్థాయిలోనికి రాలేవు. I am not telling that you will not go to heaven. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు అని నేను చెప్పడం లేదు. Many times you will be ashamed there. నువ్వు అనేక సార్లు అక్కడ సిగ్గుపడవలసి వస్తుంది. In the book of Revelation, ప్రకటన గ్రంథములో in chapter 2 and 3, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో, we all know the letters to 7 churches are there. అక్కడ సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు మనకు తెలుసు. At the end of every letter of those 7 letters, చూడండి, ఆ యొక్క 7 సంఘాలకు రాసినటువంటి 7 పత్రికలు మనం చూస్తే చివరిలో ఏమనుంది? చివరిలో ఏమనుంది? Every Christian will inherit this or that, it is not written. Overcomer will inherit this. చూడండి, ప్రతి క్రైస్తవుడు కూడా వాటిని పొందుకుంటాడని రాయబడలేదు, కానీ జయించువానికి అలాగు చేతును ఇత్తును అంటాడు. If you are a simple Christian, నువ్వు సామాన్యమైన క్రైస్తవుడు అయితే you cannot expect any crown falling and raising. చూడండి, నువ్వు పడిపోవట లేచుట ద్వారా నువ్వు కిరీటములను పొందుకోలేవు. Overcomer, జయించువాడుగా a ఉంటాం. crown will be given to a person who won the battle. Overcoming will come into picture when the battle is there, war is there. చూడండి, ఎప్పుడైతే యుద్ధం ఉంటుందో అప్పుడు మాత్రమే జయించడం అనేటువంటిది ఉంటుంది. So a overcomer will get all these things. కాబట్టి ఎవరైతే జయిస్తారో వాళ్ళకే ఈ కిరీటము. In all the 7 letters it is written, the overcomer, the overcomer, the overcomer. కాబట్టి 7 సంఘాలను ఉద్దేశించి మాటల్లో మనం చివర్లో చూస్తే జయించువాడు అని. You are born again. నువ్వు తిరిగి జన్మించావు. You are falling and raising. నువ్వు పడిపోతూ You లేస్తున్నావు. are not raising above the level of a Christian. You are not going to the level of either disciple or apostle. చూడండి, నీవు క్రైస్తవుడు అనేటువంటి ఆ స్థాయి నుంచి శిష్యుడు గాని అపోస్తుడు గాని ఆ స్థాయిలోనికి రావడం లేదు. Oh, you are following the world even after you are born again. నీవు తిరిగి జన్మించిన తర్వాత కూడా నువ్వు లోకమునే వెంబడిస్తున్నావు. But another brother, ఇంకొక సోదరుడు, he is also born again. ఆయన కూడా రక్షించబడ్డాడు. Daily he is suffering for his faith. తన యొక్క విశ్వాసమును బట్టి ఆయన ఎంతో శ్రమనందుతున్నాడు. Daily he is battling. ప్రతిదినము కూడా పోరాడుతున్నాడు. Both are Christians only. ఇద్దరు క్రైస్తవులే. After we leave this world, అయితే ఈ లోకమును విడిచిన తర్వాత if the Lord gives the same praise to both of them, God is called to be an unjust God. ఒకవేళ దేవుడు గనుక ఇద్దరికి ఒకే బహుమానమును జీతమునిస్తే దేవుడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిగా అవుతాడు. Yeah, this brother, he is suffering every day for his faith, battling. చూడండి, మరొక సహోదరుడైతే తన యొక్క విశ్వాసమును గురించి ఆయన ఎంతో యుద్ధము గుండా పోరాటం గుండా వెళుతూ ఉన్నాడు. I am not telling that you will not go to heaven because you are born again, you will go to heaven. But which reward you will get, it is a big question. చూడండి, నీవు తిరిగి జన్మించావు కాబట్టి పరలోకానికి వెళ్ళవు అని చెప్పను గాని అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏ బహుమానం పొందుకుంటావో తెలియదు. So here to be a disciple, కాబట్టి ఇక్కడ శిష్యుడిగా ఉండటానికి కొరకై the third condition here, మూడవ షరతు verse 27, 27వ వచనం, and whosoever do not bear his cross and come after me cannot be my disciple. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని
నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. Another two conditions are there in verse 27. 27వ వచనంలో కూడా మరి రెండు షరతులు ఉన్నాయి. In 26 we have seen two conditions. 26వ వచనంలో రెండు షరతులు చూసాం. We must elevate our faith over our family. మన యొక్క కుటుంబాన్ని అధిగమించినదిగా మన విశ్వాసం ఉండాలని. And secondly we have seen రెండవదిగా చూసాము, God's will must be given first place than our own will. మన స్వీయ చిత్తము కంటే కూడా ఎక్కువగా దేవుని చిత్తం We have జరిగించబడాలని. to hate our own life, that is self denial. చూడండి, మన ప్రాణమును సహితము ద్వేషించాలంటే మనము ఉపేక్షించుకోవాలని. And thirdly, మూడవది in verse 27, 27వ వచనం, we have to carry our cross individually. చూడండి, తన సిలువను మోసుకోవాలంటే వ్యక్తిగతముగా సిలువను మోయుట. Today people do not know what cross is. The first century people knew truly, literally what the cross meant. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు సిలువ అంటే ఏంటో తెలుసు కానీ నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు సిలువ అంటే నిజమైన అర్థం తెలియదు. Yeah, today if you preach on the cross, the church will be emptied. ఒకవేళ నేటి దినాల్లో సిలువను గురించి బోధిస్తే సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. Instead of growing church, it will be emptied. సంఖ్య అధికం అవ్వాల్సిన దానికంటే బదులుగా ప్రజలందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. Because today all need healing, all need prosperity, all need entertainment, all need power. ఎందుకంటే నేటి దినాల్లో ప్రతి ఒక్కరికి ఆనందము, ఉత్సాహము కావాలి, తర్వాత అధికారము కావాలి, ఈ వ్యాధులు బాగుపరచడం ఇలాంటివే కావాలి. What the cross will do? అయితే సిలువ ఏం చేస్తుంది? What will happen to the cross bearer? చూడండి, సిలువ మోసే వ్యక్తికి ఏం జరుగుతుంది? Cross will crush that person. ఆ వ్యక్తిని నలగగొట్టేటువంటిది సిలువ. And he will lose his total shape when he is hanging on the cross. ఆ సిలువ పైన వేలాడుతున్నప్పుడు తన యొక్క రూపం అంతా కూడా తాను కోల్పోతాడు. In Song of Solomon 5:16 we know about the Lord, he is altogether lovely. చూడండి, పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనములో ఆయన అతి సుందరుడుగా మనం అక్కడ చూస్తాం. But అయితే in Isaiah when he was hanging on the cross, యెషయా గ్రంథములో ఆయన వేలాడుతున్నట్టు in చూసినప్పుడు chapter 53 verses 2 and 3, 53వ అధ్యాయము 2-3 వచనాల్లో he lost his beauty, he lost his comeliness, people could not recognize him. చూడండి, ఎవరు కూడా గుర్తుపట్టలేనంతగా ఆయన యొక్క ముఖము వికారముగా అయిపోయింది. He became a man of sorrows. ఆయన ఎంతో దుఃఖభరితుడిగా అయిపోయాడు. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరులు సోదరులారా, when cross is operating in your life, you will lose your identity, your shape. కాబట్టి సిలువ అనేటువంటిది మన జీవితంలో అది పని జరిగిస్తూ ఉన్నప్పుడు మన యొక్క గుర్తింపును కోల్పోతాం, మన యొక్క రూపమును కోల్పోతాం. Today people want Lord Jesus Christ but not the cross. నేటి దినాల్లో ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు కావాలి కానీ సిలువ They అక్కర్లేదంటున్నారు. want the blessings, they don't want the pain. వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారు కానీ ఆ నొప్పి బాధ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. But if you want to be the disciple of Lord Jesus Christ, I- you must embrace pain than pleasure. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండాలనుకుంటే నీవు యొక్క బాధను నువ్వు ఇష్టపడాలి, సుఖమును కాదు. This question came to Moses. ఈ ప్రశ్న మోషేకు ఎదుర్కొన్నాడు. And because of their continual rebellion, వారి యొక్క ఎడతెగని తిరుగుబాటును బట్టి, and God said one day, ఒక దినమున ప్రభు అన్నాడు, especially after the incident in Exodus 32nd chapter, they worshipping the golden calf. చూడండి, 32వ అధ్యాయం నిర్గమకాండములో వాళ్ళు ఆ బంగారు దూడను వాళ్ళు మొక్కినప్పుడు And the Lord told, ప్రభు వారితో చెప్పాడు, I will not come with you. నేను మీతో కూడా రానని, You go. మీరే వెళ్ళండి. I will not stop your going. మీరు వెళ్ళటం నేను ఆపివేయను. You go to the land of Canaan. మీరు కనాను దేశానికి వెళ్ళండి. And you enjoy that milk and honey. ఆ పాలు తేనెలను మీరు ఆనందించండి, అనుభవించండి. Do you know what Moses said? అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? If you won't come with us, don't take us. నీవు మాతో కూడా రాని యెడల మమ్మను తీసుకొని పోవద్దు. Today, how is our attitude? అయితే నేడు మన వైఖరి ఎలా ఉంది? Lord, whether you come with me or not, but your blessing must come with me. I want milk and honey. ప్రభువా, నీవు మాతో వచ్చినా రాకున్నా పర్వాలేదు, అయితే మాకైతే ఆశీర్వాదములు కావాలి, పాలు See తేనెలు the మాత్రం కావాలి. attitude of Moses. చూడండి మోషే యొక్క వైఖరి. Lord, what is the use of the blessed land when the blesser is not there in that land? ప్రభువా, ఒకవేళ ఆశీర్వదించేటువంటి ఆశీర్వాద కర్త మాతో లేకుండా ఆశీర్వాదములు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? When you are not there, whether it is Canaan or whether it is Egypt, no difference. కాబట్టి ప్రభువా, నీవే గనుక మాతో లేకపోతే అది కనానైనా ఐగుప్తైనా మాకు ఒకటే. Lord, we want you. ప్రభువా, నీవు మాకు కావాలి. If you don't come with us, don't take us. ప్రభువా, నీవు మాతో కూడా రాని యెడల మమ్మను తోడుకొని పోవద్దు. Oh, what a wonderful decision. ఎంత అద్భుతమైన తీర్మానం We ఇది. are not like that. మనం ఆ విధంగా లేము. Oh, if the Lord Jesus Christ says, if I have to come with you, I will carry my cross, you have to carry your cross. No, Lord.
ఒకవేళ యేసు ప్రభు నీవు నాతో కూడా రావాలంటే నేను నా సిలువ మోసుకుంటాను, నీవు నీ సిలువ మోసుకొని నాతో పాటు రా అంటే ప్రభువా వద్దు అంటాం. A disciple always embraces pain, that is cross, than the pleasure of the world. కాబట్టి ఒక శిష్యుడు ఎప్పుడు కూడా ఈ సుఖము కంటే కూడా ఎక్కువగా ప్రభు ద్వారా ప్రభు కలిగించేటువంటి బాధను ఇష్టపడతాడు. Moses chose the reproach with the people of God than the pleasures of Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగముల కంటే కూడా ఎక్కువగా దేవుని ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని మోషే భావించాడు. Remember, Christianity will cost your life. కాబట్టి క్రైస్తవత్వం అనేటువంటిది నీ జీవితాన్ని పణంగా పెట్టవచ్చును. Galatians 2:20, we all know well-known verse. Paul says, I am crucified with Christ. గలతీ పత్రిక 2:20లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని. Some of the afflictions he underwent, he wrote in 2 Corinthians chapter 11, 23 to 28. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చూస్తే ఆయన వెళ్ళినటువంటి శ్రమల పట్టి అక్కడ ఉంటుంది. Lord Jesus Christ is not promising an easy life to a Christian. ఒక క్రైస్తవునికి చాలా సులభమైనటువంటి జీవితం ఉంటుందని ప్రభువు ఏం వాగ్దానం చేయడం లేదు. You shall have tribulation, John 16:33, if you follow me. యోహాను సువార్త 16:33 అనుసరించి మీరు నన్ను వెంబడించడల్లా మీకు శ్రమ కలుగును అంటాడు. People will persecute you if you follow me, Matthew 5:11 and 12. మత్తయి సువార్త 5:11-12లో మీరు నన్ను అనుసరించినడలా, నన్ను వెంబడించినడలా ప్రజలు మిమ్మల్ని హింసిస్తారంటాడు. Oh, your pleasure will be replaced by pain if you follow Jesus. యేసు ప్రభువును వెంబడించినప్పుడు నీ యొక్క సుఖభోగములను ఈ యొక్క శ్రమలు బాధలు ప్రతిక్షేపిస్తాయి. But always remember one thing. అయితే ఒక సంగతిని గుర్తుంచుకోవాలి. I am sharing in the Tuesday youth meetings, Bible studies. మంగళవారము యూత్ మీటింగ్స్ లో బైబిల్ పఠనాలు చెప్తున్నాను. If you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసివైతే two things will be there in your heart all the time. నీ యొక్క హృదయములో రెండు సంగతులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. If you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసివైతే what are those two things? ఏంటి ఆ రెండు సంగతులు? Number one, inward warfare will be there. కాబట్టి అంతరంగములో పోరాటం, యుద్ధం ఉంటుంది. The sun will not set without a war. యుద్ధము లేకుండా సూర్యుడు అస్తమించడు In your life, నీ జీవితంలో every day, ప్రతిదినం some problem or other. ఏదో ఒక సమస్య. Why? ఎందుకు? You are living in an alien land. This is not your country. ఎందుకంటే ఇది నీ దేశము కాదు, పరాయి దేశములో నువ్వు You have come కాపురముంటున్నా. from some different place. నువ్వు ఏదో వేరే దేశం నుంచి వచ్చావు. Our citizenship is not here, it is in heaven. చూడండి, మన పౌరస్థితి ఈ ఇహలోకమందు కాదు కానీ పరలోకమందు ఉన్నది. From which direction the trouble will come, I can't tell. In your life it may be different. In my life it may be different. If you are a true believer, inward warfare will be there daily. చూడండి, క్రైస్తవుడుగా ఈ యొక్క శోధన పోరాటం అనేటువంటిది ఏ దిశ నుంచి వస్తుందో తెలియదు కానీ అయితే ఒక విశ్వాసికి ప్రతి ఒక్కరికి కూడా పోరాటం అనేటువంటిది తప్పనిసరి. Every day. ప్రతిదినం Inward warfare. అంతరంగములో పోరాటం. What does it mean? దాని అర్థం ఏంటి? Others may not see it. బహుశా ఇతరులు చూడకపోవచ్చు. Oh, they may see your smiling face, that's all. నీ యొక్క చిరునవ్వు ముఖమును But చూడగలుగుతారేమో. what is happening in your heart, they do not know. అయితే అంతరంగములో లోపల హృదయంలో ఏం జరుగుతుందో This is తెలియదు. one thing. ఇది ఒక సంగతి అయితే. The second thing is, రెండవ సంగతి, inward peace also will be there. అంతరంగములో సమాధానము, నెమ్మది కూడా ఉంటుంది. The only person who can enjoy peace in the midst of warfare, only a true Christian can enjoy. చూడండి, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు మాత్రమే అంతరంగములో యుద్ధము పోరాటములున్నా కూడా అదే అంతరంగములో నెమ్మది సమాధానమును కూడా కలిగి ఉండగలడు. Why? ఎందుకు? If you see our songs book in Songs of Zion, సియోను గీతములో మన పాటల పుస్తకంలో if you చూస్తే see the index, ఆ యొక్క వరుస పట్టిని చూసినప్పుడు విషయ సూచిక విషయ సూచిక చూస్తే క్రైస్తవ శ్రమలు కొన్ని పాటలు అక్కడ. క్రైస్తవ శ్రమలు అనే దాని అంశములో కొన్ని పాటలు ఉన్నాయి. శ్రమలలో కూడా పాటలు పాడేవాడు క్రైస్తవుడు. శ్రమలలో కూడా పాటలు పాడేవాడు క్రైస్తవుడు. అండ్ క్రైస్తవ నిరీక్షణ, దేర్ ఆర్ సమ్ సాంగ్స్. తర్వాత క్రైస్తవ నిరీక్షణ మీద కొన్ని పాటలు ఉన్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? చచ్చిపోయినప్పుడు పాడుకునే పాటలు. చచ్చిపోయినప్పుడు పాడుకునే దో యు ఆర్ డైయింగ్ యు కెన్ సింగ్. నువ్వు చచ్చిపోయినా కూడా పాడుకోవచ్చు పాటలు. చచ్చిపోతున్నా చచ్చిపోయిన తర్వాత లాంగ్ సాంగ్ ఇస్ దేర్. Okay, now even while dying we can sing the song. చనిపోతూ ఉన్నా కూడా పాటలు పాడవచ్చు. If you get a doubt, you can see the front page of the Songs of Zion. ఒకవేళ మీకు అనుమానం వస్తే ఆ విషయ సూచిక పాఠ పుస్తకం చూడవచ్చు. Christian faith is singing faith. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితం అనేటువంటిది, Christian faith is singing faith. క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది కీర్తనలతో కూడినటువంటి విశ్వాసం. There is no other group of people in the whole world. We are having maximum songs in the world. చూడండి, లోకంలో ఉన్నటువంటి ఏ గుంపు కూడా ఇన్ని పాటలు లేవు మనము కలిగినటువంటి పాటలు. You may take any other religion. ఏ మతమును తీసుకున్నా సరే So many songs are not there. ఇన్ని పాటలు వాళ్ళు కలిగి లేరు. And the only book that is becoming bigger and bigger is the Songs of Zion. మన పాటల పుస్తకంలో అనేకమైన పాటలు ఎక్కువగా చేర్చబడుతున్నాయి. ఒకే ఒక పుస్తకం రోజు రోజుకి లవ్ అవుతున్నది ఏంటంటే సియోని గీతాలు పుస్తకమే.
Because new songs are added every day. ఎందుకంటే క్రొత్త పాటలు చేర్చబడుతూనే ఉన్నాయి. Because Christian faith is a singing faith. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసము So అది two కీర్తనల things will విశ్వాసం. be there in the heart of a Christian, true Christian. కాబట్టి రెండు సంగతులు క్రైస్తవ ఒక విశ్వాసి A జీవితం true హృదయంలో ఉంటాయి. believer, a true disciple will have two things always. Both the things will never leave him till he leaves the world. ఈ లోకమును విడిచిపెట్టేంత వరకు కూడా ఒక నిజమైన విశ్వాసి జీవితంలో ఉండేటువంటి రెండు సంగతులు, Inward warfare and secondly inward peace. అంతరంగ పోరాటము, అంతరంగములో నెమ్మది. That's why though he was beaten, Paul was singing songs in the Philippian prison. అందుకే ఆయన చెరసాలలో ఉండి ఆయన కొట్టబడి బాధించబడినప్పుడు కూడా ఆయన చెరసాలలో ఉండి కీర్తనలు పాడాడు. One side from the body blood is oozing, from his mouth song is going. చూడండి, ఒక వైపు నుంచి తన శరీరం నుంచి రక్తము గారుతుంటే నోటిలో నుంచి కీర్తనలు వస్తున్నాయి. This is the life of a disciple. కాబట్టి ఇది ఒక శిష్యుడికి ఉండేటువంటి జీవితం. So this is the third thing what we can see, we have to carry the cross. కాబట్టి మూడవ సంగతి ఏంటంటే సిలువను మోయుట. A compromising Christian will not have any cross. చూడండి, ఒక రాజీ పడేటువంటి క్రైస్తవునికి సిలువ అనేది ఉండదు. A growing Christian who is growing to be a disciple will surely will have the cross. ఒక ఎదిగేటువంటి క్రైస్తవుడు అంటే సిలువను మోసేటువంటి ఒక ఎదిగేటువంటి క్రైస్తవుడు సిలువను కలిగి ఉంటాడు. This is the third thing. ఇది మూడవ సంగతి. And fourthly in the same words, నాలుగవది అదే వచనములో, and whosoever doth not bear his cross and come after me. నన్ను వెంబడింపని ఎడల. That is following Jesus is the fourth thing. అంటే నాలుగవదిగా యేసు ప్రభువును వెంబడించటం. If you won't come after me, it is written you cannot be my disciple. You may be a Christian, it is all right. నీవు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నన్ను వెంబడించకపోతే నీవు శిష్యుడవు కానేరవు. What is following? ఏంటి వెంబడించుట? Having a relationship with Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో సంబంధం కలిగి ఉండటం. What Lord Jesus Christ said in Matthew 11:28, మత్తయి సువార్త 11:28లో యేసు ప్రభు ఏమంటాడు? come unto me and have peace and rest. వాడు నా యొద్దకు వచ్చి మీరు విశ్రాంతిని నెమ్మదిని పొందండి. And it is not ended there. అక్కడతోనే ఆగిపోలేదు. In verse 29, learn of me. వాడు 29వ వచనంలో నా యొద్ద నేర్చుకొనుడి అంటాడు. Salvation leads to discipleship. చూడండి, రక్షణ అనేటువంటిది శిష్యత్వములోనికి నడిపిస్తుంది. And the rest which you are enjoying must lead you to the training, learning, learn of me. చూడండి, ఈ యొక్క నెమ్మది రక్షణ పొందిన తర్వాత పొందినటువంటిది ఈ నేర్చుకొనుట, ప్రభు దగ్గర నేర్చుకునేది అనుభవంలోనికి నడిపించాలి. The man who learned with Lord Jesus Christ all the time, we all know Peter. చూడండి, యేసు ప్రభు దగ్గర ఎడతెగక నేర్చుకున్నటువంటి వ్యక్తి పేతురు అని తెలుసు. Because maximum questions he asked, maximum times he was scolded by Jesus. చూడండి, ఎన్నో ఎక్కువ ప్రశ్నలు యేసు ప్రభు దగ్గర వేశాడు. తర్వాత యేసు ప్రభు ద్వారా ఎక్కువగా తిట్టించుకున్న వ్యక్తి కూడా ఆయనే. He got both the awards. కాబట్టి 2 అవార్డులు పొందుకున్నవాడు. Maximum questions he asked. ఎక్కువ ప్రశ్నలు ఆయనే అడిగాడు. And maximum, somebody said all the questions asked by all the Levite disciples are less than what Peter asked. కొంతమంది ఏం చెప్తారంటే పేతురు అడిగినటువంటి ప్రశ్న అందరు మిగిలిన శిష్యులందరూ అడిగిన ప్రశ్నలు కంటే కూడా పేతురు అడిగిన ప్రశ్నలు ఎక్కువని. So good. He wanted to be inquisitive. He want to learn. ఎందుకంటే ఆయనకు నేర్చుకోవాలనేటువంటి కుతూహలం. Yeah, let us not underestimate Peter. He is the only disciple who walked on water. కాబట్టి పేతురును తక్కువ అంచనా వేయొద్దు. ఆయన ఒక్కడు మాత్రమే నీళ్ల మీద నడిచినటువంటి వ్యక్తి. Isn't it? At least for few yards he walked. కనీసం కొన్ని అడుగులను ఆయన వేశాడు. So here learning is very important, following Jesus. కాబట్టి యేసు ప్రభువును వెంబడించడంలో నేర్చుకొనుట అనేటువంటి అనుభవం చూస్తున్నాం. That's why Peter is writing in his second epistle, last chapter, last verse, grow in the grace and knowledge of Lord Jesus. అందుకే అపోస్తలుడైన పేతురు 2వ పత్రికలో చివరి అధ్యాయం చివరి వచనములో ఆయన అంటాడు, ఆయన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. What is the meaning of learning? ఏంటి నేర్చుకోవటం? Not simply coming and going away. కేవలం వచ్చి వెళ్ళటం కాదు. Not simply hearing and just going away. కేవలం వినటం వెళ్ళిపోవటం కాదు. Read the word of God. దేవుని వాక్యం చదవడం. Study the word of God. దేవుని వాక్యం పఠించడం. Meditate the word of God. దేవుని వాక్యమును ధ్యానించడం. Trust the word of God. దేవుని వాక్యమునందు నమ్మిక Seek ఉంచడం. the word of God. Seek for the truth. దేవుని వాక్యమునందు సత్యమును వెతకటం. Above all, obey the word of God. అన్నిటికంటే మించి దేవుని వాక్యానికి విధేయత చూపించటం. Learning is not simply coming and going. కాబట్టి నేర్చుకొనుట అంటే వచ్చి వెళ్ళటం కాదు. You must, if you want to be a disciple, నీవు శిష్యుడు కాగోరితే develop a relationship. యేసు ప్రభుతో సంబంధాన్ని నెలకొల్పు. A disciple elevates relationship than religion. చూడండి, ఈ యొక్క A disciple elevates
relationship with Jesus more than his religion. ఒక శిష్యత్వం అనేటువంటిది ఈ లోక బంధముల కంటే కూడా ఎక్కువగా యేసు మతపరమైనటువంటి సంబంధాల కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభుతో సంబంధాన్ని పెంచేటువంటిది. What is religion? ఏంటి మతం అంటే? Attending the church every Sunday ప్రతి ఆదివారము మందిరానికి రావటం, and putting some money in the box, తర్వాత కానుక పెట్టెలో కానుక వేయటం, serving by getting involved in some activity. లేదంటే ఏదో ఒక పని చేస్తూ ప్రభును సేవించాలనుకోవటం. Many people will do it. ఇది చాలా మంది చేస్తూనే ఉంటారు. Many people who are not born again also they will come and do all these things. రక్షణ పొందనటువంటి వాళ్ళు కూడా వచ్చి సంగతులను చేస్తూ But ఉండొచ్చు. what is the quality of a disciple? అయితే శిష్యుడికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? Developing a fellowship, a master and servant relationship. అంటే యజమానుడు తర్వాత దాసుడు అనేటువంటి సంబంధాన్ని He'll be telling నెలకొల్పాలి. something and I'll be learning. కాబట్టి యజమానుడు ఏదో చెప్తూ ఉన్నాడు, దాసుడు ఏదో నేర్చుకుంటూ It is ఉన్నాడు. a lifelong process. ఇది జీవితాంతము కొరకైనటువంటి ప్రక్రియ. This is the fourth thing what the Lord is telling. కాబట్టి ప్రభు చెప్పేటువంటి 4వ సంగతి ఇది. First thing, మొదటిది faith over your family. కాబట్టి నీ యొక్క విశ్వాసము కుటుంబాన్ని అధిగమించినదిగా ఉండాలి. And secondly, రెండవది God's will over self will. దేవుని యొక్క చిత్తము నీ చిత్తము కంటే అధికమై ఉండాలి. Thirdly, మూడవది the pain over the pleasure. ఈ యొక్క సుఖభోగముల కంటే కూడా ఎక్కువగా బాధను శ్రమను మనం ఇష్టపడాలి. And fourthly, నాలుగవది relationship over religion. మతము కంటే కూడా ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉండుట. And fifthly, ఐదవది a disciple values commitment over his convenience. చూడండి, ఒక శిష్యుడైనటువంటి వాడు తనకున్నటువంటి అనుకూలతల కంటే కూడా ఎక్కువగా తాను అర్పించుకునేవాడుగా సమర్పించుకునేవాడుగా ఉంటాడు. Here from 28 to 30, 28 నుండి 30 వరకు చూస్తే the Lord is talking about a builder who is building a tower. చూడండి, ఒక గోపురము కట్టించేటువంటి ఒక వ్యక్తిని గురించి ప్రభు అంటున్నాడు. Let us say building a house, let us say. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టేటువంటి వాడున్నాడు. And when you are building a house, ఒక ఇంటిని కడుతూ ఉన్నప్పుడు what you will do? ఏం చేస్తాము? You will estimate the cost, how much money is needed. దానికి ఎంత లెక్క అవుతుందో లెక్కలు వేస్తాం. Whether you are having the needed resources or not. మనకు కావలసినటువంటి వనరులన్నీ ఉన్నాయా లేదా? Can I finish this project? ఈ యొక్క పనిని ముగించగలనా? Oh, if you are having only 10 lakhs, okay, I will go for only one bedroom house. కాబట్టి ఒకవేళ నా దగ్గర 10 లక్షలు మాత్రమే ఉంటే ఒక బెడ్రూమ్ ఉన్నటువంటి గృహమునే నిర్మిస్తా. If I am having 1 crore, okay, let me go for a 3 bedroom house. You will estimate before starting the project. కాబట్టి 1 కోటి రూపాయలు ఉంటే 3 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇంటిని నిర్మిస్తాము. కాబట్టి ఎంత కావాలనో ముందుగానే లెక్క చూసుకుంటాం. So whatever resources are available, accordingly we will estimate and plan. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి మనం ఆ ప్రణాళికను చేస్తూ ఉంటాం. So here what God is telling, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? before following Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువును you వెంబడించేదానికంటే must ముందుగా sit and estimate the cost of discipleship. కాబట్టి ఈ శిష్యత్వానికి ఉండేటువంటి విలువ ఎంత అనేటువంటి దాన్ని లెక్క చేయాలి. Don't be like an unfinished building. ఒక సంపూర్తి చేయనటువంటి కట్టడం వలె ఉండిపోవద్దు. Some people will start constructing a big project. ఒక పెద్ద పనిని ఒక పెద్ద కట్టడాన్ని చేయడానికి ఆరంభిస్తారు. They will be having only 10 lakhs but they will plan for 10 crores. వాళ్ళకి 10 లక్షలే ఉంటుంది కానీ 10 కోట్ల అంచనా వేసి కడుతుంటారు. And they will lay the foundation. వాళ్ళు పునాది వేస్తారు. 5 years over. 5 ఏళ్ళు అయిపోయింది. 6 years over. 6 ఏళ్ళు అయిపోయింది. The foundation is not raising. ఆ యొక్క పునాది పైకి రావడం లేదు. Money is not there. డబ్బులు లేవు. So the people who are walking on the road, what they will do? ఇప్పుడు దారిలో పోయేవాళ్ళు ఏమంటారు? Everybody will laugh at it by seeing it. దాన్ని చూస్తూ వాళ్ళు హేళన చేస్తారు. వీడు ఆశ చూడండి, నేను ఆశ చూడండి, డబ్బులు లేవు కానీ మొదలెట్టాడు, డబ్బులు లేవు కానీ మొదలు పెట్టాడు, ఫౌండేషన్ తో ఆగిపోయింది, పునాదితోనే ఆగిపోయింది. Everybody will laugh. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతారు. So brothers, our life should not be like that as a disciple. That is what the Lord is telling. శిష్యుడిగా మన యొక్క జీవితం అలాగున హేళన కాకూడదు అనేది ప్రభు యొక్క After ఉద్దేశం. becoming the disciples, శిష్యుడైన తర్వాత నాయన ఆ పాపను కూర్చోబెట్టుకో బాబు, ఒకసారి వచ్చి వెళ్ళింది, డోంట్ అలౌ ద చైల్డ్ టు మూవ్. దయచేసి ఆ పాపని కూర్చోబెట్టుకోండి మీ దగ్గరే. నాకు ఉన్నారు పాపలు, వదిలేస్తే 10 మంది అవుతారు ఇక్కడ. So we must estimate the cost. కాబట్టి మనము లెక్కలు ముందుగానే చూసుకోవాలి. How much is needed? ఎంత అవసరం. If not, లేకపోతే your life will be like a shipwreck. కాబట్టి పగిలిపోయినటువంటి ఓడవలే మన You జీవితం cannot go అవుతుంది. forward. మనం ముందుకెళ్ళలేము. Little bit you invested but there is no further growth. కొంత మనము కొంత వెచ్చించాము కానీ ఇంకా ముందు ఎదుగుదల లేకుండా You will అయిపోతుంది. become a laughing stock. మనము ఇతరులకు హేళన కారణం అవుతాం. That's why అందుకే the Lord is telling, ప్రభు అంటున్నాడు, won't a builder won't estimate how much cost, how
much cost it will take. ఒక గోపురమును కట్టించువాడు ముందుగా కూర్చొని లెక్క చూసుకుంటాడు Another కదా. example also he is telling. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. What is that? ఏంటది? When the king is going to war, won't he see his army? ఒక రాజు యుద్ధము చేయబోనప్పుడు తన యొక్క సైన్యము లెక్క చూసుకోడా? He will assess. కాబట్టి ముందుగా లెక్క If I చూసుకుంటాడు. can win, then I will go to the war. ఒకవేళ నేను గెలుస్తానంటే నేను యుద్ధానికి వెళ్తాను. If not, I will not go to the war. I will send a peace accord. లేదంటే ఒకవేళ నేను నా యొక్క లెక్క సరిపోకపోతే నేను యుద్ధానికి వెళ్లకుండా రాయబారం పంపిస్తాను. So this is the fifth thing. కాబట్టి ఇది ఐదవ సంగతి. What does it mean? అర్థం ఏంటి? You have to assess the cost. దాని యొక్క విలువను మనం ముందుగానే Lord has లెక్కించాలి. not hidden anything, very clearly everything he told. ప్రభు ఏది కూడా దాచిపెట్టకుండా సమస్తమును మనకు బయలుపరిచాడు. And sixthly, ఆరవది, you must be useful to God rather than useless. చూడండి, పనికిరాని వారముగా ఉండేదానికంటే కూడా ఎక్కువగా ప్రభువుకు మనము ఉపయోగపడాలి. 34 and 35. 34, 35. The Lord is talking about salt, which is a very valuable commodity. చూడండి, ఉప్పు చాలా అవసరమైనటువంటి సంగతిగా ప్రభు చూపిస్తున్నాడు. Why he is talking about salt? ఎందుకు ఉప్పు గురించి It is మాట్లాడుతున్నాడు? a very valuable commodity. It is used as a preserver. చూడండి, అది ఎంతో విలువైనటువంటి సంగతి. అది దాచి ఉంచేదానికి ఉపయోగిస్తారు. It will not allow the things to be decayed. అది కుళ్ళిపోకుండా, ఈ ఉప్పు చాలా పాడైపోకుండా చాలా కాపాడేటువంటి సంగతి ఇది. That's why when we purchase the pickles, in those pickles which they sell, a little bit more salt will be there. కాబట్టి ఊరగాయలు, పచ్చళ్ళు అమ్మేటప్పుడు ఊరగాయ కాదు, అన్ని కాయలు కూడా, చింతకాయలు, ఉసిరికాయలు, see that salt will be there, little bit more. అలాంటి పచ్చళ్ళల్లో అన్నిట్లో కూడా ఈ ఉప్పును కొంత ఎక్కువ వేస్తారు. మన ఇంట్లో అంత ఉప్పు వేసుకో, మన ఇంట్లో అంత వేసుకో, అమ్మేవాడు వేస్తాడు. అమ్మేవాడు వేస్తాడు. Because it is a preserver, it will not allow the chutney or pickle not to be decayed or spoiled. కాబట్టి పచ్చళ్ళు ఇవన్నీ కూడా పాడైపోకుండా అది కాపాడుతుంది, భద్రపరుస్తుంది. So it is a very not only that, అంతేకాదు, it is a flavor enhancer, it will give taste. అది సారము కలగజేస్తుంది, అంటే రుచికరంగా చేస్తుంది. One day Job is asking, ఒకనాడు యోబు అడుగుతున్నాడు. I think it is Job 6:6, I think. యోబు గ్రంథం 6:6 అనుకో. ఉప్పు లేకుండా చప్పనది ఎవడైనా తింటాడని అడుగుతాడు. 6:6. 6:6. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేకపోతే ఏముండదంట? ఉప్పు లేకపోతే వాళ్ళ ఆవిడ పాపం ఉప్పు లేని ఉంటుంది, చాలా కోపం వచ్చింది. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేకపోతే రుచి లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్లేవర్ ఎన్హాన్సర్, అంటే రుచిని అధికము చేసేటువంటిది. సో నౌ వాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్? అది యేసు ప్రభు ఏమంటున్నాడు? బై కమింగ్ ఇంటు కాంటాక్ట్ విత్ ద వరల్డ్ ఆర్ అవుట్ సైడ్ వెదర్, ద సాల్ట్ లూజెస్ ఇట్స్ పవర్. కాబట్టి ఈ యొక్క లోకముతో మనము సంబంధం కలిగి ఉంటే, అంటే వెలుపటి సంగతులతో మనకు సంబంధం కలిగి ఉంటే ఉప్పు దాని సారము కోల్పోతుంది. If you keep the salt exposed to the outside weather, it will lose, it will become useless. ఉప్పును గనక మనం గాలిలోని పెట్టేస్తే అది ఏ సారము లేకుండా నిస్సారం అయిపోతుంది. Due to contamination, it will lose its taste. ఎందుకంటే దాని మీద పడేటువంటి ఈ మలినాలన్నిటిని బట్టి కూడా అది తన సారాన్ని, రుచిని కోల్పోతుంది. బయట వాతావరణ కాలుష్యాన్ని బట్టి, వాతావరణ కాలుష్యాన్ని బట్టి it loses its taste, its flavor and its usefulness. కాబట్టి దాని యొక్క ఉపయోగము, దాని సారము, దాని రుచి అంతటిని కోల్పోతుంది. As a child of God, దేవుని యొక్క బిడ్డగా, as a disciple, శిష్యుడుగా, if you are exposed to the world, లోకానికి మనము గనక మన లోకముతో సంబంధం కలిగి ఉంటే, and the contact with the world will contaminate you, and it will, you have to lose your power. కాబట్టి నీ యొక్క శక్తిని అది పాడు చేసేదిగా లోకముతో సంబంధము అది మనల్ని కలుషితం చేస్తుంది. Then what the people will do? అప్పుడు ప్రజలు ఏమంటారు? They will throw you out. It is useless salt. ఏ మాత్రం ఉపయోగం లేదని బయట You పారవేస్తారు. will be trodden. తొక్క వేయబడతాం. Exactly, literally, that has happened to Jonah the prophet. కాబట్టి యోనా అనే ప్రవక్తకి ఇదే వాస్తవంగా జరిగిన When సంగతి. he disobeyed the word of God. దేవుని వాక్యానికి అవిధేయత What the చూపించారు. people of the world have done? లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏం They are చేశారు? not believers. వాళ్ళు విశ్వాసులు They కాదు. tied him, you are a useless fellow, and they are thrown into the sea. నీవు పనికిరాని వాడవని చెప్పి వాళ్ళు తాళ్లు కట్టేసి ఆ సముద్రంలో పడవేశారు. Yeah, brothers and sisters. కాబట్టి ప్రియమైన వారలారా, We must be useful. మనం ఉపయోగపడేవారుగా ఉండాలి. And finally, చివరిది and seventhly, ఏడవది, a disciple prefers death than life.
ఏంటి మరణము జీవించేదానికంటే కూడా ఎక్కువగా మరణమును ఒక శిష్యుడు కోరుకుంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? A disciple prefers heaven than this world. ఈ లోకము కంటే కూడా ఎక్కువగా ఒక శిష్యుడు పరలోకమునే ఆశిస్తాడు. Because he is bearing the cross will lead him to death. ఎందుకంటే తాను సిలువను కోరుకుంటున్నాడు గనుక సిలువ మరణానికి తీసుకొని వెళుతుంది. Many verses are there. ఎన్నో వచనాలు ఉన్నాయి. 2 Corinthians 5:15. 2 కొరింథీ 5:15, Romans 14:8. రోమా 14:8, Philippians 1:21. ఫిలిప్పీ 1:21, 1 Corinthians 15:31. 1 కొరింథీ 15:31, Philippians 1:23 also. ఫిలిప్పీ 1:23. Like that, so many verses are there to support this claim. ఈ యొక్క మాటను సమర్థించడానికి అనేకమైన వచనాల ఆధారాలు ఉన్నాయి. So brothers and sisters, కాబట్టి ప్రియమైన వారలారా, you are born again 10 years back. 10 సంవత్సరాల క్రితం నువ్వు తిరిగి 20 years జన్మించావు. back. 20 సంవత్సరాల క్రితం. Today the Lord is asking, ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, are you still a Christian or have you come to the level of a disciple? నీవు ఇంకా క్రైస్తవుడుగానే ఉన్నావా లేదా శిష్యుడు అనేటువంటి స్థాయికి వచ్చావా? Forget about the apostle, అపోస్తలుడు అనేటువంటి మాటను పక్కన పెడదాం. but at least to the level of a disciple. కనీసము శిష్యుడు అనేటువంటి స్థాయికి In వచ్చాము. Luke's gospel, 7 qualities of a disciple we have seen. లూకా సువార్తలో 7 అర్హతలు ఒక శిష్యుడికి ఉండవలసినవి చూశాం. I'll mention them and close. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాం. A disciple will elevate faith than family. ఒక కుటుంబం కంటే కూడా ఎక్కువగా తన విశ్వాసం అధికం చేసేవాడు శిష్యుడు. Secondly, God's will than self will. రెండవదిగా శిష్యుడు తన స్వీయ చిత్తము కంటే దేవుని చిత్తమును ముందుగా లెక్క పెడతాడు. Thirdly, he embraces pain than pleasure. మూడవదిగా సుఖము కంటే ఎక్కువగా శ్రమను ఆశపడతాడు. Fourthly, he elevates his relationship than religion. తర్వాత నాలుగవది మతము కంటే కూడా ఎక్కువగా యేసుప్రభుతో సంబంధాన్ని కోరుకుంటాడు. And fifthly, ఐదవది he gives more importance to the commitment than convenience. తనకున్నటువంటి అనుకూలతల కంటే కూడా ఎక్కువగా ఎంతో Commitment, ప్రతిష్ఠితతో తాను ఉంటాడు. And sixthly, ఆరవది, he will be useful to God than useless. నిరుపయోగముగా ఉండేదానికంటే కూడా ఎక్కువగా ప్రభువుకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడు. Seventhly, ఏడవది, he will always crave to go to heaven than to be in this world. ఈ లోకములో ఉండేదానికంటే కూడా ఎక్కువగా పరలోకము కావాలని ఆశపడతాడు. Many times Paul expressed that desire. అనేక సార్లు అపోస్తలుడైన పౌలు ఈ కోరికను I తాను want to be with వ్యక్తపరిచాడు. God. ప్రభువా నీతో నేను ఉండాలి, I want to be with God. ప్రభుతో నేను ఉండాలి. I am in between of these two things. ఈ రెండిటి మధ్యలో నేను పోరాడుతున్నాను. Let us examine our lives. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. Are we growing Christians or stagnated people? మనము ఎదిగేటువంటి క్రైస్తవులమా లేకపోతే ఎదుగుదల ఆగిపోయినటువంటి క్రైస్తవులమా? If you are seeing any discrepancy in your life, okay, tell to the Lord, Lord, I want to be a disciple. ఒకవేళ నీ జీవితంలో ఈ కొరతను కనుక నువ్వు చూసుకున్నట్లయితే ప్రభుతో చెప్దాం, ప్రభువా నేను కూడా శిష్యుడను కాగోరుతున్నాను. May God speak to us. ప్రభు మనతో మాట్లాడును గాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.